హాయ్ ఫ్రెండ్స్, ఒక యోగి ఆత్మకథ భాగం మొదలు పెడదాం. ఉత్తర హిమాలయ పర్వత శ్రేణుల్లో బద్రీనారాయణ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ యవ్వనుడైన అవతార్ బాబాజీ గారి స్పర్శతో పావనమయ్యాయి. చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన అవతార్ బాబాజీ గారు ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి శరీరంలో ఇంకా ఇప్పటికీ జీవించే ఉన్నారు. ఆయన మరణాన్ని జయించిన మహా అవతార్. బాబాజీ గారి స్థితి మానవ మేధస్సుకు అర్థం కాని స్థాయిలో ఉంటుంది. ఉపనిషత్ ప్రకారం ఆధ్యాత్మిక పురోగతిలో వచ్చే దశలు ఇలా ఉన్నాయి. సిద్ధ, జీవన్ముక్త, పరముక్త అనే దశలు ఉంటాయి. పరముక్త అంటే జీవచక్రంలో నుంచి విముక్తుడైన వాడు అని అర్థం. అలాంటి పరముక్త మళ్ళీ ఈ భూమి మీద ఏదైనా అవతార కార్యం కోసం పుడితే ఆయన్ని అవతార్ అని పిలుస్తారు. అలాంటి అవతార పురుషులు సామాన్యుల్లో కనిపించినప్పటికీ వారి నీడ భూమి మీద కనిపించదు. అలాగే కాలి ముద్ర భూమి మీద పడదు అని ఉపనిషత్తులో రాసి ఉంది. శ్రీకృష్ణుడు, రాముడు, బుద్ధుడు, పతంజలి మొదలగు వారు ప్రాచీన భారతంలో అవతార పురుషులు. బాబాజీ గారి పని యోగులు తమ కర్తవ్యం నిర్వహించటంలో సహాయపడటం. అందువల్ల ఆయన్ని మహా అవతార్ బాబాజీ అని పిలుస్తారు. ఆయన ఆది శంకరాచార్యులకు, కబీర్కు యోగ దీక్ష ఇచ్చారు. బాబాజీ గారు మౌనంగా ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. 100 సంవత్సరాల్లో ఆయన ఎవరికీ దర్శనం ఇవ్వలేదు. ఆయన తన గురించి ఏ విషయాలు ఎక్కువగా ప్రస్తావించకపోవడం వలన బాబాజీ గారి గురించి తెలిసింది చాలా తక్కువ. ఆయన ప్రజలకు ఉపయోగపడే కొన్ని విషయాలు మాత్రమే చెప్పారు. బాబాజీ గారు ఎక్కడ పుట్టారు, ఆయన కుటుంబ సభ్యుల గురించి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. బాబాజీ గారు హిందీలో మాట్లాడేవారు, కానీ ఏ భాషలో అయినా సరే సునాయాసంగా మాట్లాడగలిగేవారు. ఆయన పేరు సులువుగా బాబాజీ అని పెట్టుకున్నారు. బాబాజీ గారిని ఆయన శిష్యులు మహాముని బాబాజీ మహారాజ్, మహాయోగి, త్రంబక్ బాబా, శివ్ బాబా అని పిలిచేవారు. లాహిరి మాస్యా గారు ఆయన గురించి ఇలా అన్నారు: ఎవరైనా ఆయన పేరు భక్తితో బాబాజీ అని పిలిస్తే చాలు, బాబాజీ గారి ఆశీర్వాదం వారికి దక్కుతుంది అనేవారు. బాబాజీ గారి శరీరం మీద వృద్ధాప్య ఛాయలు అస్సలు కనపడవు. మంచి రంగుతో 25 సంవత్సరాల యువకుడిలా తేజవంతంగా కనిపిస్తారు బాబాజీ గారు. ఆయన పెద్ద కళ్ళు శాంతంగా ఉంటాయి. ఆయన కుర్లు పొడవుగా రాగి రంగులో ఉంటాయి. కొన్నిసార్లు బాబాజీ గారి పోలికలు లాహిరి మాస్యా గారితో కలుస్తూ ఉంటాయి. వృద్ధాప్యంలో లాహిరి మాస్యా గారు బాబాజీ గారి తండ్రిలాగా కనిపించేవారు. యోగానంద గారి సాంస్క్రిట్ పొంతులైన స్వామి కేబాలానంద గారు కొంతకాలం బాబాజీ గారితో హిమాలయాల్లో గడిపారు. ఆయన యోగానంద గారితో బాబాజీ గురించి ఇలా చెప్పారు: ఆ స్వామి తన శిష్యులతో ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్తూ ఉండేవారు. ఆయన శిష్య బృందంలో 2 అమెరికన్ శిష్యులు కూడా ఉండేవారు. బాబాజీ గారు ఒక ప్రదేశంలో కొంతకాలం నివసించాక డేరా డండా ఉఠావో అనేవారు. దానికి అర్థం ఆ ప్రదేశం ఖాళీ చేసి వేరే ప్రదేశానికి వెళ్ళాలి అని శిష్యులకు సూచన. ఆయన ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి గాలిలో ఎగిరి వెళ్ళేవారు, లేకపోతే ఒక పర్వతం నుంచి ఇంకో పర్వతానికి నడిచి వెళ్ళేవారు. ఆయన చేతిలో ఎప్పుడూ ఒక కర్ర ఉండేది. ఆయన్ని గుర్తుపట్టాలని ఆయన అనుకున్నప్పుడు మాత్రమే ఆయనను మానవులు గుర్తుపట్టగలిగేవారు. ఆయన కొందరికి గెడ్డం మీసాలతో, మరికొందరికి అవి లేకుండా దర్శనం ఇచ్చేవారు. ఆయనకు ఆహారం అవసరం లేదు. శిష్యులతో ఉన్నప్పుడు వారి ఆనందానికి పాలలో ఉడికించిన అన్నం వెన్న వేసుకుని తినేవారు. ఆయన చేసిన 2 అద్భుతాలు నాకు తెలిసినవి చెప్తాను అని కేబాలానంద గారు ఇలా చెప్పసాగారు. ఒకసారి బాబాజీ గారు శిష్యులతో పాటు కూర్చుని ఉన్నారు. మధ్యలో యాగాల కోసం పెద్ద నిప్పు వేసి ఉంది. బాబాజీ గారు ఆ నిప్పుల్లోంచి మండుతున్న ఒక పెద్ద కర్రను తీసుకుని పక్కన ఉన్న శిష్యుడి భుజాన కొట్టారు. అది గమనించిన లాహిరి మాస్యా గారు, బాబాజీ అతన్ని అంత కఠోరంగా ఎందుకు కొట్టారు అన్నారు. అందుకు బాబాజీ లాహిరి మాస్యా గారితో, అతను నీ కళ్ళ ముందే నిప్పుకు ఆహుతై చనిపోతే చూడగలవా అని
ఆ శిష్యుడు దెబ్బ మీద చెయ్యి వేసి, నీ కర్మఫలం వల్ల నువ్వు నిప్పుకు ఆహుతై చనిపోవాలి, కానీ ఆ కర్మని మండుతున్న కర్రతో కొట్టి సరిచేశా అన్నారు. మరొకసారి బాబాజీ గారు శిష్యులతో ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎలా ఆ ప్రదేశాన్ని చేరాడో తెలియదు కానీ ఒక వ్యక్తి అక్కడికి వచ్చి బాబాజీ గారితో, స్వామి, నెలల తరబడి ఈ కొండల మీద మీకోసం వెతుకుతున్నా, ఇప్పటికి మీ దర్శనమయ్యింది, నన్ను శిష్యుడిగా స్వీకరించండి అన్నాడు. అందుకు బాబాజీ మౌనంగా ఉన్నారు. అప్పుడు ఆ వ్యక్తి, మీరు శిష్యులుగా స్వీకరించకపోతే ఈ కొండ మీద నుండి దూకి చనిపోతా అన్నాడు. అందుకు బాబాజీ, అయితే దూకేయ్, నువ్వు ఇప్పుడున్న స్థితిలో నిన్ను శిష్యుడిగా స్వీకరించలేను అన్నారు. ఆ వ్యక్తి కొండపై నుంచి దూకి వేశాడు. విస్మయానికి గురైన శిష్యులతో బాబాజీ గారు అతని శరీరాన్ని వెతికి తీసుకురండి అన్నారు. వారు చిన్న భిన్నమైన శరీరాన్ని తీసుకువచ్చాక బాబాజీ ఆయన చేత్తో ఆ శరీరాన్ని తాకారు. వెంటనే ఆ శరీరంలోకి జీవం వచ్చి అతను కళ్ళు తెరిచి బాబాజీ గారికి పాదాభివందనం చేశాడు. బాబాజీ గారు, అతి కష్టమైన పరీక్ష పాస్ అయ్యావు, నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తున్నాను అన్నారు. బాబాజీ గారు శరీరం వదలాలా లేదా అనే సంభాషణకి ప్రత్యక్ష సాక్షి లాహిరి మాస్యా గారి శిష్యుడు అయిన రామ్ గోపాల్ ముజుందార్. ఈయన యోగానంద గారు హిమాలయాలకు వెళ్ళి కలిసిన నిద్రపోని యోగి. ఆయన గురించి ముందు కథల్లో చూశాము. రామ్ గోపాల్ ముజుందార్ గారు ఈ సంఘటన గురించి యోగానంద గారికి ఇలా చెప్పారు. నేను కొన్నిసార్లు నా గృహను వదిలి బెనారస్లోని లాహిరి మాస్యా గారి సన్నిధిలో కూర్చునేవాణ్ణి. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో లాహిరి మాస్యా గారి ముందు కూర్చుని శిష్యులు అందరం ధ్యానం చేస్తున్నాము. ఆ సమయంలో లాహిరి మాస్యా గారు నన్ను పిలిచి, నువ్వు వెంటనే దశస్వామేధ్ ఘాట్కి వెళ్ళు అన్నారు. గురువు చెప్పారని ఆ చీకట్లో నడుస్తూ అక్కడికి చేరా. ఆ రోజు వెన్నెల బాగా కాస్తాంది. అక్కడ కూర్చుని చుట్టుపక్కల పరిసరాలు చూస్తూ ఉన్నాను. కొంతసేపు తర్వాత నా చూపు నా ఎదురుగా ఉన్న పెద్ద రాయి మీద పడింది. అది కదులుతోంది అనిపించింది. ఆ రాయి నిదానంగా కదిలి ఎటువంటి ఆధారం లేకుండా గాలిలో ఉండిపోయింది. అప్పుడు ఆ రాయి కింద ఉన్న గుహలో నుండి ఒక తేజస్విని అయిన పెద్దావిడ ఒకరు బయటికి వచ్చారు. ఆవిడ భూమి నుండి కొన్ని అడుగులు ఎత్తు గాల్లో నుంచుంది. ఆవిడ చుట్టూ తెల్లటి వెలుగు ఉంది. నిదానంగా ఆవిడ నా ముందు భూమి మీదకు దిగి కదలకుండా ఉండిపోయింది. కొంతసేపు తర్వాత నాతో ఇలా అంది, నేను మాతాజీని, బాబాజీ గారి చెల్లెలను. ఈ సమయంలో నేను బాబాజీ గారిని, లాహిరి మాస్యా గారిని ఒక ముఖ్యమైన విషయం చర్చించడానికి ఇక్కడికి రమ్మన్నాను అన్నారు. ఆ సమయంలో తెల్లటి వెలుగు గోళం నది మీద ఎగురుతూ వారి వైపు రాసాగింది. ఆ గోళం నీడ నది మీద కనబడుతోంది. అది మా దగ్గరికి వచ్చేసరికి కళ్ళు కనపడినంత వెలుగు వచ్చింది. ఆ వెలుగంతా అమాంతం లాహిరి మాస్యా గారిగా మారిపోయి ఆయన మాతాజీ గారి పక్కన ప్రత్యక్షం అయ్యారు. లాహిరి మాస్యా గారు మాతాజీ గారి కాళ్లకు పాదాభివందనం చేశారు. ఈ సంఘటన నుంచి నేను తేరుకోకముందే ఆకాశం నుంచి సుడిగుండాలు తిరుగుతూ మరొక కాంతిగోళం మా వద్దకు వచ్చి అందమైన యువకుడుగా రూపాంతరం చెందింది. ఆ తేజస్తో ఉన్న యువకుడిని చూశాక వారే బాబాజీ అని నాకు అర్థమైంది. ఆయన చూడటానికి లాహిరి మాస్యా గారి లాగానే ఉన్నారు, కానీ వయసు తక్కువగా కనిపిస్తోంది. లాహిరి మాస్యా గారు, మాతాజీ, నేను ఆయన కాళ్ళకు దండం పెట్టాము. ఆయన కాళ్ళు తాకగానే నా శరీరంలో నరాలన్నీ తెలియని జీవశక్తి ప్రవహించినట్టు అనిపించింది. బాబాజీ గారు మాతాజీతో, అమ్మా, నా భౌతిక శరీరాన్ని వదిలేద్దాం అనుకుంటున్నాను. ఇకపైన నేను నా సూక్ష్మ శరీరంతో నేను చేయవలసిన పనులు చేస్తాను అన్నారు. అందుకు మాతాజీ, స్వామి, మీరిలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారని తెలిసి మిమ్మల్ని ఈరోజు పిలిచాను. మీరు ఈ శరీరం వదలవలసిన అవసరం ఏమిటి అని అడిగారు. అందుకు బాబాజీ గారు, ఈ శరీరంతో నాకు పని ఏముంది? ఈ శరీరంతో అయినా లేకపోతే సూక్ష్మ శరీరంతోనైనా అదే పని చేయవచ్చు కదా అన్నారు.
అందుకు మాతాజీ గారు, శరీరంతో ఉన్నా లేకున్నా తేడా లేనప్పుడు మీరు శరీరంతోనే ఉండండి స్వామి అన్నారు. అందుకు బాబాజీ, సరే అయితే నీకు నచ్చినట్టే శరీరంతోనే ఉంటాను. ఆ దైవం నీ ద్వారా ఆయన చెప్పాల్సింది చెప్పారు. నేను నా శరీరంతోనే ఉండి నేను చేయవలసిన పనులన్నీ చేస్తాను అన్నారు. ఆశ్చర్యంతో ఈ సంభాషణ అంతా వింటున్న నా వైపు బాబాజీ గారు తిరిగి, భయపడకు రామ్ గోపాల్, ఈ సంభాషణ వినటానికి నీకు అదృష్టం కలిసి వచ్చింది. ఈ శరీరాన్ని నేను ఎప్పటికీ వదలను అని నేను ఇచ్చిన మాటకు నువ్వే సాక్ష్యం అన్నారు. ఆ తర్వాత బాబాజీ గారు, లాహిరి మాస్యా గారు గాల్లోకి ఎగిరి గంగానది మీదకి వెళ్ళారు. వారి శరీరాలు వెలుగులోకి రూపాంతరం చెంది మాయమైపోయాయి. మాతాజీ గారు గాల్లోకి ఎగిరి గృహలోకి వెళ్ళిపోయారు. అప్పటి వరకు గాలిలో ఉన్న బండరాయి కిందకు దిగి గృహ ద్వారాన్ని మూసేసింది. తరువాత తెల్లవారుజామున నేను మళ్ళీ లాహిరి మాస్యా గారి ఇంటికి చేరాను. నన్ను చూసి లాహిరి మాస్యా గారు అర్థమైందా అన్నట్టు నవ్వారు. తర్వాత అక్కడ ఉన్న శిష్యులు రాత్రంతా లాహిరి మాస్యా గారు ధ్యానంలో ఇక్కడే కూర్చుని ఉన్నారు అని చెప్పారు. లాహిరి మాస్యా గారు, రామ్ గోపాల్, బాబాజీ గారిని, మాతాజీ గారిని కలవాలని నీ చిరకాల కోరిక ఈరోజు తీరింది కదా అన్నారు. బాబాజీ గారు, ఆ దైవం ఈ ప్రపంచం ఉన్నంత వరకు ధర్మాన్ని కాపాడటానికి బ్రతికే ఉండమని ఆజ్ఞాపించారు అని రామ్ గోపాల్ గారు చెప్పారు. మళ్ళీ వచ్చే భాగంలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.